హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు వెంకటేష్. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి టాపిక్ ఏంటంటే, నిన్న నరేంద్ర మోడీ గారైతే పీఎం కిసాన్‌కి సంబంధించి 20వ విడత నిధులనేటివి విడుదల చేయడం జరిగిందనమాట. సో చాలామంది ఖాతాలకైతే రూ. 2000 జమ కావడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మాకు పడినటువంటి అమౌంట్‌ని సంబంధించినటువంటి మెసేజ్ కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. మాకు నిన్న 2:30 సమయంలో అయితే అకౌంట్‌లోకైతే రూ. 2000 ట్రాన్స్‌ఫర్ కావడం జరిగిందనమాట. ఒకవేళ మీ ఖాతాలకు అమౌంట్ పడకపోతే దీనికి సంబంధించి మీ పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ జేసుకోవాలి? అదేవిధంగా పేమెంట్ స్టేటస్ చెక్ జేసుకున్నా గానీ మీ ఖాతాలకు డబ్బులు పడకపోతే దానికి గల రీజన్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో దయచేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ద్వారా రికమెండ్ అయితే అవుతుంది. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్‌తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. అయితే నిన్నటి రోజున వారణాసి పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారైతే పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేశారనమాట. అయితే విడుదల చేసినటువంటి నిధులు కొంతమందికి అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. కొంతమందికి అమౌంట్ అనేది ఇంకా కూడా పడలేదనమాట. సో కొంతమందికి అమౌంట్ పడడానికి ముందుగా బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ అనేది వస్తుందనమాట. ఎవరైతే మొబైల్ నంబర్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకొని ఉంటారో. సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ వచ్చినా రాకపోయినా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో దీని గురించి పెద్ద ప్రాబ్లమ్ అనేది అవసరం అనేది లేదనమాట. అయితే ఇక్కడ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే ఓకేనా? సో మీ యొక్క అమౌంట్ అనేది పడిందా లేదా ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను మీకు చెప్తున్నది సో మనకు యాక్చువల్‌గా ఈ పేమెంట్ స్టేటస్ అనేటివి ఒక 2 రోజుల తర్వాత అయితే అప్‌డేట్ అవుతాయండి. సో ఇక్కడ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాదిరిగా మీరు తీసుకోవాలి. సో ముందుగా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా ఇంకా పడలేదు, ఇంకా పడలేదు అని అనుకుంటూ ఉంటారనమాట. సో ప్రభుత్వము ఈ పేమెంట్ స్టేటస్‌లన్నిటిని కూడా అప్‌డేట్ చేస్తుంది. సో అప్‌డేట్ చేసినప్పుడు నేను మీకు మరొకసారి ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. కాకపోతే ఈ వీడియోలో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెప్తాను. ఓకేనా? సో మీరు దీని కొరకు పీఎం కిసాన్ వెబ్ పేజ్‌లోకైతే వెళ్ళాలనమాట. సో గూగుల్‌లోకి వెళ్లి మీరు పీఎం కిసాన్ వెబ్ పేజ్‌లోకొచ్చిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుందనమాట. సో ఇందులో డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ వచ్చేసి బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో బెనిఫిషియరీ లిస్ట్ అనేది క్లిక్ చేసేసి సో ఇందులో మీ స్టేటు, డిస్ట్రిక్ట్, మండలము, బ్లాక్ అంటే అంటే మండలం ఏంటి? సో అదేవిధంగా విలేజ్ ఏంటి? సో ఇవన్నీ ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఇచ్చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లిస్ట్ అనేది వస్తుందనమాట. ఈ లిస్ట్‌లో మీ పేరు చూసుకోండి ఫస్ట్. ఈ లిస్ట్‌లో మీ పేరు లేదనుకోండి సో డైరెక్ట్‌గా మీరు నో యువర్ స్టేటస్‌లోకైతే వెళ్ళాలనమాట. సో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి నో యువర్ స్టేటస్ నందు మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్ అనేటివి అప్డేట్ అయ్యి ఉంటాయండి. సో అయితే నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి పేమెంట్ స్టేటస్‌లు అనేటివి అప్డేట్ అయితే కాలేదు. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్‌లో అంటే ఒక రాబోయే 5 రోజుల తర్వాత ఖచ్చితంగా ఈ పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అవుతుంది. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలనమాట. సో ముందుగానే సమాచారాన్ని అందిస్తున్నానండి. మీకు ఒక అవగాహన ఉంటుందని. సో అర్థం చేసుకోగలరు. ఓకేనా? సో అయితే నో యువర్ స్టేటస్ నందు వచ్చిన తర్వాత మీకిక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అంటే పీఎం కిసాన్‌కి రిజిస్టర్ అయినప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మీకు అలాట్ చేసుంటారు. అది టీఎస్‌తో కానివ్వండి, టీజీతో కానివ్వండి స్టార్ట్ అయ్యి ఉంటుందనమాట. ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీరు మీ యొక్క పేమెంట్ అనేది పడిందా లేదా అనేది చూసుకోవచ్చనమాట. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ మీకు తెలీదు అనుకోండి. సో నో యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ మీదైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత రైతుకు సంబంధించినటువంటి ఆధార్ నంబర్‌తో అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో దీని కొరకు మీరు ఏ విధంగా చెక్ జేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా? సో నేను కొన్ని స్క్రీన్ షాట్స్ అనేటివి తీసుకున్నాననమాట చెక్ జేసినప్పుడు. సో ఏమేమి అడిగాయంటే సో నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయంగానే ముందుగా అయితే రైతు యొక్క ఆధార్ నంబర్ అనేది అడుగుతుందనమాట. సో రైతు యొక్క ఆధార్ నంబర్ అనేది రైతు యొక్క ఆధార్ నంబర్‌లో అయితే ఇచ్చేసి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఇక్కడ ఇచ్చేసి తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేయంగానే ఓటీపీ ఎంటర్ చేసుకోమని ఓటీపీ సెండ్ అయినట్లు మనకు మెసేజ్ అనేది వస్తుందనమాట. సో ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని సబ్మిట్ చేసేసి సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని తీసుకొని మీరు అంటే కాపీ చేసుకోవాలనమాట. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ పీఎం కిసాన్ వెబ్ పేజ్‌లోకి అంటే ఫస్ట్ పేజ్‌లోకొచ్చేసి నో యువర్ స్టేటస్ నందుకొచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది కదా! సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌లో అయితే మీరు ఇవ్వాల్సయితే ఉంటుందనమాట. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌లో ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా! ఈ క్యాప్చాని ఇచ్చేసి గెట్ కోడ్ అని కొట్టంగానే సో అంటే గెట్ ఓటీపీ అని కొట్టంగానే మళ్ళీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత
మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అవి ఎలా ఉంటాయి అనేది కూడా ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎలిజిబిలిటీ స్టేటస్, లేటెస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డీటెయిల్స్. ఇక్కడ కేవలం 19థ్ ఇన్‌స్టాల్‌మెంట్ వరకే ఓపెన్ అవుతున్నాయండి. ఒక 5 రోజుల తర్వాత మీకు ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా మీరు చూసుకునే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు మీ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేటివి విడుదలైనాయా లేదా అనేది చూసుకోవచ్చనమాట మీ ఖాతాలకు. ఇక్కడ మెయిన్‌గా రీజన్ ఏంటంటే కొంతమందికి అమౌంట్ అనేది పడటం లేదు. ఎందుకు అంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ లేకపోవడము మెయిన్ రీజన్‌గా అయితే ఉంది. ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో లేకపోవడం మెయిన్ రీజన్‌గా అయితే ఉన్నదనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా యాక్టివేషన్‌లో పెట్టుకుంటేనే మీకు అమౌంట్ అనేది పడుతుందనమాట. ఓకేనా? సో అలానే ఇక్కడ ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళు అంటే పీఎం కిసాన్‌కి అంటే ఇన్‌స్టాల్‌మెంట్ ముందుగా అయితే ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అప్డేట్ చేయమని చెప్పి అడుగుతుందనమాట. ఆ ఈకేవైసీ అప్డేట్ చేయకపోతే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్‌లో ఈకేవైసీ పెండింగ్ అనేది చూపిస్తుంది. ఒకసారి మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాసెస్‌ని ఫాలో అయ్యి. అలానే బ్యాంకులకు సంబంధించి ముఖ్యంగా కొన్ని బ్యాంకులకు 2 డేస్ అయితే పడుతుంది. ఈ డీబీటీ విధానంలో అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యేదానికి. సో, ఈ రీజన్ చేత కూడా కొంతమందికి ఇంకా కూడా అమౌంట్ అనేది పడి ఉండకపోవచ్చు. మరి కాసేపట్లో పడవచ్చనమాట. సో, కాబట్టి ఈ రీజన్స్ కూడా ఉన్నాయండి. పీఎం కిసాన్ అమౌంట్ అనేది ఇంకా ఎందుకు పడలేదు అనే దాని మీద. సో, మీకు ఈ సమాచారం గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేటెస్ట్‌గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ యొక్క పీఎం కిసాన్ అప్డేట్స్‌తో పాటు మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ కూడా నేను మీకు ఫాలో అప్ చేసి తప్పకుండా వీడియోస్ అనేటివి చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.